తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పార్టీ నేతలు చిల్లపల్లి శ్రీనివాస్, గంజి చిరంజీవులు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు ముగ్గురు ప్రధాన వైద్యులు విధులకు గైర్హాజరైనట్టు గుర్తించినట్టు డీఆర్ఓ కె మాధవి తెలియజేశారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రిని మాధవి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది విధులకు గైర్హాజరవడాన్ని గమనించారు. విధులకు గైర్హాజరైన వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలియజేశారు. ఆసుపత్రి ప్రాంగణాలను పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణకు మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉచిత వైద్య పరీక్షలు, మందుల సరఫరా, శుభ్రత, ఎమర్జెన్సీ వార్డులో పరిస్థితులపై అధ్యయనం చేసి రోగులు, వారి బంధువులతో ఆమె మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఏరియా ఆసుపత్రి తనిఖీకి సంబంధించిన పూర్తి నివేదికను కలెక్టర్కు అందిస్తామని డీఆర్ఓ తెలియజేశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన అమలాపురం ఏరియా హాస్పిటల్ని విజిట్ చేశాను. మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, ఒకటి మనకి ఇన్ టైం డాక్టర్స్ అటెండ్ అవ్వట్లేదు అనేది అండ్ స్టాఫ్ కూడా అటెండ్ అవ్వట్లేదు అనేది మెయిన్ కంప్లైంట్. సో అందుకని మార్నింగ్ 10 o'clockకి విజిట్ చేస్తే ప్రిలిమినరీ అబ్జర్వేషన్ వచ్చేసరికి నియర్లీ 5 డాక్టర్స్ ఆ టైంకి లేరు. మెడికల్ సూపరింటెండెంట్ హూ ఈజ్ సపోజ్ టు బి ప్రెజెంట్ అతను కూడా లేరు. అతనితో పాటు ఇంకొక 4 డాక్టర్స్ లేరు. సో ఈ రిపోర్ట్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళ మీద యాక్షన్ విల్ బి టేకెన్. అండ్ ఇది ఏంటంటే, ఆల్రెడీ 2-3 టైమ్స్ అక్కడ డాక్టర్స్ ఇన్ టైం ఉండట్లేదు అని పేషెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో నా విజిట్లో కూడా ఒక పేషెంట్ ఎస్ కంప్లైంట్ అబౌట్ ఏ డాక్టర్, సో టైంకి రావట్లేదు అనేది. అండ్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుష గారికి అక్కడ ఒక గ్రీవెన్స్ బాక్స్ పెట్టి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళ గ్రీవెన్స్లు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. మిస్సింగ్ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో దీని మీద కూడా కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ దీన్ని కలెక్టర్ గారు విడిగా ఎంక్వైరీ వేస్తున్నారు. సో వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సుగాలి ప్రీతి కేసు దేశానికి తెలిసింది పవన్ కళ్యాణ్ ప్రయత్నాల వల్లనేనని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2017లోనే విషయాన్ని పట్టుకుని అధికారంలో లేకపోయినా కర్నూలులో జనసేన భారీ ధర్నాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ ట్రాప్లో పడిన ప్రీతి తల్లి పార్వతితో పవన్ పై విమర్శలు చేయించడం బాధాకరమని, ఆ కుటుంబం నిజాలు గుర్తు చేసుకుని బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలపై ఘటనలకు న్యాయం జరగలేదని విమర్శిస్తూ కోర్టుకు భావోద్వేగాలు కాదు ఆధారాలే అవసరమని అన్నారు. అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారినాక జనసేన పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యే లేరు, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఏమీ లేదు. కానీ లక్షలాది మంది సుగాలి ప్రీతి కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి లక్షలాది మంది రోడ్డెక్కాం. కర్నూలులో రోడ్ల మీద పెద్ద ధర్నా చేశాం. ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కుటుంబం వెంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చూపించాం. అప్పుడు దిగొచ్చింది జగన్ ప్రభుత్వం. జగన్ ఎంత మొండాడో మనకు తెలుసు. 10 రూపాయలు ఇవ్వడానికి కూడా జగన్ ఎంత ఆలోచిస్తాడో మనకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఏదో కొన్ని పథకాలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చారు అంటారు. ఓకే, బాగానే ఉంది, అది ఆయన హక్కు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ స్థానంలో ఇక్కడున్న మేము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు పవర్ ఉన్నా చేస్తారు. దాని ఏదో మేం చేసినాం అని చెప్పి వైసీపీ పేటింగ్ వాళ్ళు మొన్నటిదాకా ఓడగొట్టుకున్నారు. సుగాలి ప్రీతి తల్లి గారిని ఒకటే అడుగుతున్నా, మేమందరం కూడా, అమ్మా నీ గుండెల పని చేసుకో,
నువ్వు నమ్ముకున్న దేవుని ముందర కూర్చొని, ఖచ్చితంగా దేవుని నమ్ముతావు కదా, ఆ దేవుని ముందర కూర్చొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూ ఈరోజు బయటకు వచ్చేదా? పవన్ కళ్యాణ్ లేకపోతే అప్పట్లో మేము మీ కూతురు తీసుకురాకపోయినా మేము చెయ్యాలని ఏదో ఒక తాపత్రయంతో ప్రభుత్వాన్ని మెడలో ఉంచినామా లేదా? అందరూ జన సైనికులు కూడా ఎవరెవరు ఏం చేయాలి అందరూ చేశాం కదా. అలాంటిది మొన్న వైజాగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ 3 రోజుల సభను డైవర్ట్ చేయడానికి వైసీపీ పేటీఎం గారు సుగాలి ప్రీతి తల్లి గారిని తీసుకొచ్చారు. ఆమె పేరు పార్వతి గారు. ఆమెను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు ఏమీ చేయలేదు, అన్యాయం చేశారని చెప్పి మాట్లాడారు. మేము ఒకటే అంటున్నామేమని సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మీరు దయచేసి వైసీపీ ట్రాప్ లో పడిపోయారు, బయటికి రండి. మీరు వైసీపీ ట్రాప్ లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ఆ రోజు మీ కూతురు కోసం 2 లక్షల మంది రోడ్డు ఎక్కినాం, మమ్మల్ని అంతా కూడా మాట్లాడారు. మీరు ఆ రోజు మేమందరం తిరిగాం, అనేక డిబేట్లు పెట్టాం, అనేక పోరాటాలు చేశాం, సుగాలి ప్రీతి కోసం న్యాయం చేస్తామని చెప్పాం. ఆ రోజు మీ ఇష్యూని బయట తీసుకొచ్చింది మేమే, ఈ రోజు మీకు సిబిఐకి అప్పగించింది కూడా మేమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మీకు ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఏం సిబిఐకి ఇచ్చిన కేసు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు అది చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో తీసుకొచ్చారు, ఆయన చెప్పాడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు న్యాయం చేస్తామంటే చేస్తాం. సిబిఐకి అప్పగించారు నిన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ కూటమి ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు ఇంకా వైసీపీగా పేటీఎం కలిగి, ఇదే పని వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉండదు కదా. ఇంకా ఇప్పుడు ఇచ్చేసాం, ఇంకేం మాట్లాడతారు? ఒకటే అన్న, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వందలాది మంది మహిళలు మిస్సింగ్ అయిపోయారు. వేలాది మంది గిరిజనుల మహిళలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మహిళలు కానివ్వండి, బీసీలు కానివ్వండి కనిపించకుండా పోయినారు. వాళ్ళు ఎవరికి న్యాయం జరగలేదే. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం అంటే కనీసం ప్రభుత్వం ఆదుకుంది కదా, వాళ్ళు ఎవరిని ఆదుకోలేదే. అసలు వాళ్ళు ఎక్కడో తిల్లా. కొన్ని వందలాది మంది ఆ ప్రభుత్వాన్ని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల వచ్చి మహిళలు. వాస్తవం. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇచ్చాడు కాబట్టి, లేకపోతే మీ పరిస్థితి ఏమి? బాబాయ్ హత్య కేసుకే దిక్కులేదు ఇక్కడ. బాబాయ్ హత్య కేసు మాజీ ఎంపీ, దానికే దిక్కులే. ఉన్నా పట్టుకోవాలా? అర్థం చేసుకోవాలి. కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్, ఎమోషనల్ కాదు. మీరు బాధ అర్థం చేసుకున్నాం, మేమందరం కూడా మేము బాధపడ్డాం. ఏదో చేయాలని తాపత్రయం, మా చేతిలో పవర్ లేదు. మా పవర్ మొన్నే వచ్చింది, ఇప్పుడు మేము సిబిఐకి అప్పగిచ్చాం. గత 5 సంవత్సరాలు మీరు పొగుడుతున్న జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆ పేరు నాని, ఆ జోకర్లు ఏం చేశారు? ఇప్పుడు ఆ జోకర్లు వచ్చి డాన్స్ చేస్తారు. మేము ఆమెకి ల్యాండ్ ఇచ్చాం, సైట్ ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఉద్యోగం ఇచ్చాం, కారు ఇచ్చామని. సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు మీరు? మీకు చేత రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కృష్ణా జిల్లా పాలిస్తున్నారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుష్ట పాలనను అంతమొందించేందుకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో జతకట్టారని, కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అంటేనే అది ఒక శక్తి. రాష్ట్ర రాజకీయాలలో తను అడిగిన నాటి నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి మార్గం పేద వర్గాలకు మేలు చేయాలి, గ్రామాలను రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి, మంచి సత్ప్రవర్తన, మంచి రాజకీయాలని ఒరవడిని సృష్టించాలనేటువంటి పద్ధతిలో ఆ ధ్యేయంతో రాజకీయాల్లోకి వారు రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గడిచినటువంటి ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలన అంతమొందించేదానికి కృష్ణార్జునుల వలె చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ ఏదైతే పైన ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ త్రయం సూపర్ హిట్, సూపర్ సక్సెస్ అయిపోయింది. ఇవాళ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి వీరి కలయికను ప్రజలు హర్షించారు, ఆమోదించారు అనే దానికి 164 సీట్లను ఇచ్చారు. ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విజయాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంవత్సరం 3 నెలల కాల పరిపాలనలో అటు పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి, అటవీ శాఖలో కానివ్వండి ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒకటే చెప్తా ఉన్నారు, రాష్ట్ర హితం కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్డీఏ కూటమి అనేటువంటిది మరలా 15 సంవత్సరాల పరిపాలనలో ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మేమందరం ఐకమత్యంగా ఉంటామని ఆయన చెప్తున్నటువంటి మాటలను చూస్తూ ఉంటే మా అందరికి కూడా ఒక స్ఫూర్తివంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. కారణం ఏమిటంటే రాష్ట్ర అభివృద్ధి పట్ల, పేద వర్గాల అభ్యున్నతి పట్ల ఆయనకున్నటువంటి తపన ఏ స్థాయిలో ఉందో ఈ యొక్క దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందని తెలియజేస్తూ, అటువంటి నాయకుడు నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండడమే కాకుండా ఈ సుపరిపాలనని అందించడమే కాకుండా
భావితరాలకు మార్గదర్శకుడిగా ఆయన చూపిన బాట ఉంటుందని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనంకు శంకుస్థాపన చేసిన నారా లోకేష్. ప్రాణత్యాగంతో తెలుగువారికి దారి చూపిన మహనీయుడు అని కొనియాడిన మంత్రి. రైతుల విషయంలో కూటమి సర్కార్ రాక్షసత్వం ప్రదర్శిస్తోందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అంటూ ఆగ్రహం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు చిర్లపల్లి శ్రీనివాస్, గంజి చిరంజీవి. అమలాపురం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఆర్ఓ మాధవి. సూపరింటెండెంట్తో సహా 4 ప్రధాన వైద్యులు గైర్హాజరవడం పట్ల అసంతృప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.